నమస్తే అండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన వాడే వాహనాల గురించి తెలుసుకుందాం. ఆయన పర్సనల్ వెహికల్స్ గురించి కాదు, అమెరికా అధ్యక్షుడి స్థాయిలో ఆయన వాడే వాహనాల గురించి మనం ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక టీమిక్స్టర్ ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవుతారని మేము ఆశిస్తున్నాం. మామూలుగా అండి, జేమ్స్ బాండ్ సినిమాలలో చూసే ఉంటారు కదా, జేమ్స్ బాండ్ చేతికున్న రిస్ట్ వాచ్, జేమ్స్ బాండ్ కారు, జేమ్స్ బాండ్ పెట్టుకునే క్యాప్ కావచ్చు, హ్యాట్ కావచ్చు, టై కావచ్చు, ఆయన కంటి అద్దాలు కావచ్చు, జేమ్స్ బాండ్ వాడే ఫోన్ కావచ్చు, అన్నీ ఆయనకు రక్షణ కల్పించే స్థాయిలో డిజైన్ చేస్తారు జేమ్స్ బాండ్ మూవీస్లో చూస్తే. అది సినిమా. కానీ నిజ జీవితంలో కూడా అదే స్థాయిలో ఆ రేంజ్ భద్రత ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంది అంటే అది కేవలం యుఎస్ఏ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారికి మాత్రమే. మరి ఆ స్థాయిలో భద్రత ఇవ్వాలి అంటే ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది. అయినా అగ్రరాజ్యం దగ్గర డబ్బులకు కొదువా, విపరీతంగా డబ్బులు వెచ్చిస్తారు. సెక్యూరిటీ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇక అగ్రరాజ్యపు అధినేత మిస్టర్ ట్రంప్ ప్రెసిడెంట్ హోదాలో విదేశాలకు ఆయన వస్తున్నారంటే చాలు, ఆయనకు వెనకనే ఆయన కార్లు, భద్రతా సిబ్బంది, డాక్టర్లు, అబ్బో ఆ హంగామానే వేరు. అమెరికా అధ్యక్షుడి స్థాయే వేరు. అసలే ప్రపంచంలోని చాలా దేశాలను కెలుక్కోవడంలో ముందుండే అమెరికా అధ్యక్షులకు భద్రత కూడా మరి పక్కడబందీగానే ఉండాలాయే. అందుకే ఆయన ప్రయాణించే విమానం కావచ్చు, ఆయన కారు కావచ్చు, అన్నీ ప్రత్యేకమైనవే. ఎలాంటి పరిస్థితులనైనా సరే తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం ఆ వాహనాలకు ఉంటుంది. ఆత్మరక్షణ కోసం ఆయన వాహనాలు కూడా ఆయనకు రక్షణ కల్పిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-25న భారతదేశానికి వస్తున్నారు. ఆయన ప్రయాణ సాధనాలలోని ప్రత్యేకతలను గురించి టీమిక్స్టర్ ఛానల్ వీక్షకులకు ప్రత్యేకంగా వాటి గురించి వివరిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి డొనాల్డ్ ట్రంప్ 22 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రయాణం చేస్తారు. ఇక ఆ సమయంలో అండి ఆయన తెచ్చుకున్న కారులోనే ఆయన ప్రయాణం చేస్తారు. ఆ కారుకు బీస్ట్ అని పేరు, క్యాడిలాక్ 1 అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక నిజానికి ఇది క్యాడిలాక్ కారు కాదు, కానీ చూడడానికి క్యాడిలాక్ XT6 మోడల్ లాగా ఉంటుంది. జనరల్ మోటార్స్ వాళ్ళు తయారు చేసిన ప్రత్యేకమైనటువంటి సాధనాలు, ప్రత్యేకమైన డిజైన్ ఈ కారు సొంతం. ఇక బీస్ట్ 9100 కిలోల బరువు ఉంటుంది. బీస్ట్ దాని ఖరీదు $1.5 మిలియన్. మన భారతదేశపు కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 10,77,00,000 రూపాయలు బీస్ట్ కారు ఖరీదు. ఒక బీస్ట్ కారులో ఆయన రారు. దాదాపు 12 దాకా బీస్ట్ కార్స్ అమెరికా అధ్యక్షుడితో పాటు వస్తాయి. ఆయన ఏ కారులో ఉన్నారన్నది బయటి వాళ్ళెవరికి తెలీదు. మరి ఆ స్థాయిలో ఆయన కాన్వాయ్ ఉంటుంది. బీస్ట్ కిటికీలు కూడా అత్యంత ప్రత్యేకమైన కిటికీలు. ఆ కిటికీలకు అద్దాలు లేయర్స్గా ఉంటాయి. బయటి నుంచి ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి దాడి జరిగినా సరే దాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం ఆ కిటికీ అద్దాలకు ఉంటుంది. ఇక బీస్ట్ కారు డోర్ల బరువు బోయింగ్ 757 ఎయిర్ క్రాఫ్ట్ డోర్స్ బరువు ఎంత ఉంటుందో అంత బరువు బీస్ట్ కారు డోర్ల బరువు ఉంటుంది. అంటే ఆ స్థాయిలో లోహాలను వాడి మరీ కారును తయారు చేశారు. ఇక బీస్ట్లో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు లేయర్స్గా అద్దాలుంటాయి. ప్రతి అద్దం లేయర్ కూడా బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఇక బీస్ట్ కారు జీవ రసాయన ఆయుధాలను కూడా తట్టుకోగలిగే సామర్థ్యం ఉండేలాగా డిజైన్ చేయబడింది. బీస్ట్కు నైట్ విజన్ కెమెరాస్ ఉన్నాయి. ఎంత దట్టమైన చీకట్లో అయినా సరే కారులో ఉన్న డ్రైవర్కు బయట ఉన్న మొత్తం సమాచారం అర్థమైపోతుంది. బయట ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా సరే లోపలున్న డ్రైవర్కు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక బీస్ట్కు కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నది అత్యంత ముఖ్యమైనది. కమ్యూనికేషన్ వ్యవస్థ, అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన కోడ్స్తో అది అనుసంధానం చేయబడి ఉంటుంది. బీస్ట్ కారులో అధ్యక్షుడు ప్రయాణం చేస్తున్నాడంటే చాలు, పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం అలర్ట్ అయిపోతూ ఉంటుంది. బీస్ట్ కారు సెకన్నులో 100వ వంతుకు కూడా ఏమాత్రం ఛాన్స్ ఇవ్వదు. కంటిన్యూస్గా కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నది ఒక సెంట్రలైజ్డ్ కమ్యూనికేషన్ వ్యవస్థకు మెసేజెస్ పంపిస్తూ ఉంటుంది.
అధ్యక్షుడు ఎక్కడున్నాడో క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇక బీస్ట్ అండి, దాని టైర్ల సామర్థ్యం గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బయట నుంచి ఎవరైనా సరే టైర్లను పేల్చేసినా, టైర్లను కోసేసినా ఏమీ కాదు. ఆ టైర్లు కొన్ని మైళ్ళ వరకు అలా ప్రయాణం చేస్తూనే ఉంటాయి. కారు ఆగడం అన్నది అసాధ్యం. ఆ స్థాయిలో కారు టైర్లను డిజైన్ చేశారు. కారు టైర్స్కు కూడా లేయర్స్గా ఒక ప్రత్యేకమైన డిజైన్ అన్నది చేశారు. ఇక బీస్ట్ అండి, అందులో ఉండే బటన్స్ అత్యంత కీలకమైనవి. వాటి గురించే చాలా సందర్భాలలో విదేశీ దినపత్రికలలోనూ అలాగే పాశ్చాత్య మ్యాగజైన్స్లో కూడా బీస్ట్ కారు గురించి వస్తూ ఉంటాయి. అందులో ఉండే బటన్స్లో కొన్ని బటన్స్ టియర్ గ్యాస్, అలాగే దట్టమైన పొగ, ఆయిల్ని బయటకు వెదజల్లడం కోసం ఉపయోగపడే బటన్స్ ఉన్నాయి. బయట నుంచి ఏమైనా సరే సమస్యలున్నాయి అని తెలిస్తే ఒక్క బటన్ నొక్కితే చాలు, విపరీతంగా టియర్ గ్యాస్ బయటికి వచ్చేసి చుట్టుపక్కలున్న ప్రాంతాలకు వ్యాపిస్తుంది. లేదు, దట్టమైన పొగ వ్యాపించి అసలు ఈ కారు ఎక్కడుందో కూడా కనిపించని స్థాయిలో పొగ వచ్చేస్తుంది. ఇక కొన్ని సందర్భాలలో ఆయిల్ను బయటకు చిమ్మి చుట్టుపక్కల ఏవైనా సరే వాహనాలు వస్తున్నాయంటే ఆ వాహనాల అద్దాల మీద థిక్గా ఉండే ఆయిల్ వచ్చి పడిపోయి అసలు బయట నుంచి వచ్చే వాహనాలకు ఈ కారు ఎక్కడుందో కనిపించని స్థాయిలో ఒక్క బటన్ నొక్కితే చాలు ఆయిల్ బయటికి వస్తుంది. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ బీస్ట్ కారు డోర్ దగ్గరకు వచ్చి తలుపులు తెరవాలని ప్రయత్నం చేస్తే ఒక్క బటన్ నొక్కితే చాలు, పూర్తిగా కారు డోర్లు మొత్తం ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాయి. బీస్ట్లో 7 సీట్స్ ఉన్నాయి. అధ్యక్షుడితో పాటు ప్రస్తుతం ఆయన భార్య కూడా ప్రయాణం చేస్తున్నారు. దాంతోపాటు ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు, అలాగే డ్రైవర్, వీళ్ళందరూ కలిపి 7 సీట్స్ బీస్ట్లో ఉన్నాయి. ఇక బీస్ట్ డ్రైవర్ నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. 180 డిగ్రీస్ జే టర్న్ తీసుకోగలిగే సామర్థ్యం ఈ డ్రైవర్కు ఉంటుంది. మామూలుగా అండి మనం సినిమాలలో చూస్తూ ఉంటాం, గాల్లోకి పైకి ఎగరడాలు, కార్లు దూసుకెళ్ళిపోవడాలు, 180 డిగ్రీస్ టర్న్ కొట్టడాలు, జే టర్న్స్, యూ టర్న్స్, అలాగే కే టర్న్స్, రకరకాల షెల్ టర్న్స్ అంటారనమాట. అలాంటి టర్న్స్ కొడుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా సినిమాలలో రకరకాల స్టంట్ మాస్టర్లు కష్టపడి డిజైన్ చేస్తూ ఉంటారు. రోజుల తరబడి షూటింగ్ చేస్తూ ఉంటారు. ఇక దానికి తోడు విఎఫ్ఎక్స్, తాళ్లతో కార్లను పైకి లేపడం, కార్లు గాల్లో దూకడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. కానీ ఈ బీస్ట్ కారు నడిపే డ్రైవర్కు దాదాపు అలాంటి సామర్థ్యం ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిని కాపాడడం కోసం కారుని ఒక ఆయుధంలానూ వాడగలడు. కారును అత్యంత నైపుణ్యంతో నడుపుతూ తప్పించగలడు. ఇక బీస్ట్లో అండి శాటిలైట్ ఫోన్ ఉంటుంది. డైరెక్ట్గా అమెరికా ప్రెసిడెంట్ ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే యుఎస్ఏలోని వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడగలరు కారులో కూర్చొనే. ఇక ఆ శాటిలైట్ ఫోన్ వేవ్స్ కూడా ఎవరికీ అందవు. అమెరికా అధ్యక్షుడు తన కారులో ఏ దేశంలో కూర్చొనైనా సరే అమెరికాలోని వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడుకోవచ్చు. దాన్ని ట్రేస్ చేయడం అస్సలు ఎవరికీ సాధ్యం కాదు. అంత సెక్యూర్డ్ లైన్స్ ఉంటాయి. ఇక దాంతోపాటు అండి ఈ బీస్ట్ వాహనంలో ఆక్సిజన్ సప్లై కూడా ఉంటుంది. కారులో ప్యానిక్ అని చెప్పి ఒక బటన్ ఉంది. ఆ బటన్ నొక్కితే చాలు, వెంటనే లోపలికి ఆక్సిజన్ సప్లై వచ్చేస్తుంది. ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని కూర్చొని కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ స్థాయిలో వాహనం అనేది డిజైన్ చేయబడి ఉంది. అంతేకాకుండా లోపల అండి గ్లాస్ డోర్స్ ఉన్నాయి. ఒక్కసారి మీరు ఊహించుకోండి, కారులో మీ పక్కనున్న వ్యక్తి వెనక సీట్లో కూర్చున్నారనుకోండి, మీరు మీ పక్కనున్న వ్యక్తి, మీ పక్కనున్న వ్యక్తి మిమ్మల్ని చాలా ఈజీగా తాకగలరు, అవునా? అలా కాకుండా మీకు మీ పక్కనున్న వ్యక్తికి ఒక బటన్ నొక్కితే చాలు, అకస్మాత్తుగా ఒక థిక్ గ్లాస్ అనేది వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అదిగో అలా లోపల గ్లాస్ డోర్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ గ్లాస్ డోర్స్ను, అంటే అంతర్గతంగా ఉండే గ్లాస్ డోర్స్ను క్లోజ్ చేయగలిగే సామర్థ్యం, ఓపెన్ చేయగలిగే సామర్థ్యం, అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపల గ్లాస్ డోర్స్ వేయగలిగే సామర్థ్యం ఉన్న బటన్స్ కేవలం అమెరికా అధ్యక్షుడి కంట్రోల్లో మాత్రమే ఉంటాయి. ఆ కారులో డ్రైవర్ కూడా ఆ డోర్స్ను వేయలేడు. అది అమెరికా అధ్యక్షుడికి కారు లోపల కూడా ఇచ్చినటువంటి భద్రత. దాంతోపాటు అండి బీస్ట్ ఇంధనం, దాంట్లో కూడా చాలా ప్రత్యేకత ఉంది. మామూలుగా ఇంధనం ఎన్ని మైళ్ళైనా సరే అది తిరుగుతూ ఉండొచ్చు.
సాధారణమైన కార్లలో వాడే ఇంధనంతో పాటు ఒక స్పెషల్ ఫోమ్ లాంటి పదార్థాన్ని ఇందులో వాడారు. దానివల్ల అండి కారు ఎంత వేగంగా దూసుకెళ్ళి ఢీ కొట్టినా సరే కారులో మంటలు రావు. ఆ స్థాయిలో కారులో ఇంధనాన్ని కూడా స్పెషల్ ఫోమ్తో డిజైన్ చేశారు. ఇక బీస్ట్ అండి 5 అంగుళాల మందం స్టీలు, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్ ఈ లోహాలన్నింటినీ వాడి ఈ కారును తయారు చేశారు. ఇక బీస్ట్ వాహనంలో అధ్యక్షుడి గ్రూప్ రక్తం కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆయనకు రక్తం ఎక్కించాల్సిన అవసరం వస్తే ఎలా, అప్పుడు వెతుక్కునే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బీస్ట్ వాహనంలో రెడీగా ఆయన బ్లడ్ గ్రూప్ ఏదిందో ఆ బ్లడ్ గ్రూప్ తాలూకు రక్తం ప్యాకెట్స్ అందులో ఉంటాయి. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన బీస్ట్ వాహనంలోనే కూర్చొని ఒక్క బటన్ నొక్కి అమెరికాలో ఉన్న అణ్వాయుధాన్ని కూడా ఆయన ఆపరేట్ చేయగలరు. అది కూడా బీస్ట్ వాహనంలో ఉన్న ప్రత్యేకత. మామూలుగా అండి అమెరికాలో ఒక అధ్యక్షుడు మారిపోయి మరో అధ్యక్షుడు వస్తున్నాడంటే అణ్వాయుధానికి సంబంధించిన కోడ్స్ని మొత్తం పాత అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడికి చెప్తాడు. కేవలం అధ్యక్షుడు మాత్రమే ఓపెన్ చేయగలిగే సామర్థ్యం ఉన్న బటన్స్ ఉంటాయి అణ్వాయుధానికి సంబంధించిన రూమ్స్కు. మరి అవన్నీ కూడా ఆ కంట్రోలింగ్ వ్యవస్థ కూడా బీస్ట్ కారు వాహనంలో ఉంటుంది. అంటే అమెరికా అధ్యక్షుడు అమెరికాలో లేకపోయినా సరే ఆయన విదేశాలలో ఎక్కడైనా సరే ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా సరే అత్యవసర పరిస్థితి వచ్చిందంటే అణ్వాయుధాన్ని ప్రయోగించాలి అంటే దానికి కావాల్సిన సిగ్నలింగ్ వ్యవస్థ ఇవ్వాలి అంటే జస్ట్ బీస్ట్ కారులో కూర్చొని ఆయన సిగ్నల్స్ ఇచ్చేసేయచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ సిగ్నల్స్ కావాల్సినటువంటి అధికారులకు వెళతాయి. ఆ స్థాయిలో బీస్ట్ వాహనం డిజైన్ చేయబడి ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే హెలికాప్టర్ గురించి మాట్లాడుకుందాం. హెలికాప్టర్ దాన్ని మెరైన్ 1 అని పిలుస్తారు. మరి మెరైన్ 1లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ హెలికాప్టర్ ఎక్కడైనా సరే దిగగానే అమెరికా అధ్యక్షుడు డోరు తెరుచుకొని కాలు కింద పెట్టగానే వెంటనే అక్కడ బయట నిలబడ్డ ఒక మెరైన్ సెల్యూట్ కొడతాడు. ఇది ఖచ్చితంగా పాటించే రూల్. హెలికాప్టర్ ఏ దేశంలో దిగినా సరే ఏ ప్రాంతంలో దిగినా సరే అమెరికా అధ్యక్షుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇది ఖచ్చితమైనటువంటి ప్రోటోకాల్. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అమెరికాలోని ఒక పొలిటీషియన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదేంటంటే ఒకానొక సందర్భంలో అండి క్లింటన్ గారు గ్రాండ్ క్యానియన్ ప్రాంతంలోని ఔట్స్కట్స్లో రాళ్ళు రప్పలు ఉన్న ఒక ప్రాంతంలో అత్యవసరంగా ఆయన హెలికాప్టర్ మెరైన్ 1ను ల్యాండ్ చేయాల్సిన అవసరం వచ్చింది. మొత్తానికండి అప్పటికప్పుడే 5-10 నిమిషాల్లో నిర్ణయం తీసుకొని ఆయన హెలికాప్టర్ని గ్రాండ్ క్యానియన్ ఔట్స్కట్స్లో ఎక్కడో ఒక చోట రాళ్ళు ఉన్న ప్రాంతంలో గుట్టలున్న ప్రాంతంలో హెలికాప్టర్ను దింపారు. క్లింటన్ హెలికాప్టర్ డోరు తెరుచుకొని కింద కాలు పెట్టగానే ఎదురుగా అండి ఆ రాళ్ల మధ్యలో బండల మధ్యలో అప్పటికే ఒక మెరైన్ ఆయన నిలబడి అధ్యక్షుడికి సెల్యూట్ కొట్టాడు. ఆ స్థాయిలో ప్రోటోకాల్ను పాటించేలా చూసుకుంటోంది అమెరికాలో ఉన్న వ్యవస్థ అని చెప్పి క్లింటన్ గారే ఆశ్చర్యపోయారు. ఈ స్థాయిలో ప్రోటోకాల్ని వాళ్ళు పాటిస్తారు. ఇక హెలికాప్టర్ అండి ఒక హెలికాప్టర్ ఎప్పుడు రాదు, మినిమం 5 హెలికాప్టర్స్ వస్తాయి. హెలికాప్టర్లు 5 నుంచి 7, 8, 10 దాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాధారణంగా అయితే 5 హెలికాప్టర్లు మెరైన్ 1తో పాటు ప్రయాణం చేస్తాయి. ఈ మెరైన్ 1 ఎందుకు అని చెప్పి ఆలోచిస్తే అండి ఫ్లైట్ దిగాక వెంటనే ప్రయాణించడానికి బీస్ట్ కారు కంటే కూడా ఎక్కువగా మెరైన్ 1కే అమెరికా అధ్యక్షులు ప్రాముఖ్యతనిస్తూ వస్తున్నారు. అంతెందుకు కొన్ని సందర్భాలలో వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్లైట్ దిగగానే వెంటనే మెరైన్ 1 ఎక్కి అక్కడి నుంచి తాము ఉంటున్న హోటల్కు చేరుకొని హోటల్ పైన హెలీప్యాడ్ ఉంటే అక్కడ దిగి డైరెక్ట్గా హోటల్ లోపలికి వెళ్ళిపోతారు. మధ్యలో ట్రాఫిక్లో కార్లు నడుపుకుంటూ వెళ్ళడం ఇవన్నీ ఉండవు. సో ఎక్కువ శాతం అమెరికా అధ్యక్షులైతే బీస్ట్ కంటే కూడా మెరైన్ 1నే వాడినటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. సో అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళినా సరే అండి ఈ మెరైన్ 1 కాన్వాయ్ మొత్తం ఆయన వెంట వస్తుంది. ఇక మెరైన్ 1లో అండి HMX-1 స్క్వాడ్రన్ అని చెప్పి పిలుస్తారు యుఎస్లో. ఎవరి స్క్వాడ్రన్ అంటే సెలెక్ట్ చేయబడినటువంటి పైలట్స్ ఉంటారు. అతి తక్కువ మంది పైలట్స్ 30 మందో 35 మందో ఉంటారు.
ఆ HMX-1 స్క్వాడ్రన్లో. వాళ్ళు ప్రెసిడెంట్కు, వైస్ ప్రెసిడెంట్కు, అలాగే అతి ముఖ్యమైనటువంటి అధికారులకు, అతి ముఖ్యమైన VIPలకు మాత్రమే వాళ్ళు పైలట్లుగా వ్యవహరిస్తారు, ఈ స్క్వాడ్రన్ గ్రూపులో ఉన్న పైలట్స్. అందులో అండి కేవలం 4 ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి పైలట్స్ మాత్రమే అమెరికా అధ్యక్షుడు ప్రయాణం చేసే మెరైన్ 1ను నడపడానికి హోదా సంపాదించుకొని ఉంటారు. వాళ్లే నడపాలి ఈ మెరైన్ 1ను. ఆ స్థాయిలో వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వబడి ఉంటుంది. ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణం చేసే విమానం దాన్ని ఎయిర్ ఫోర్స్ 1 అని చెప్పి పిలుస్తారు. ఎయిర్ ఫోర్స్ 1 ఒక విమానమే ఉండదు, ఒక 5-6 విమానాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ప్రయాణం చేసే ఏ విమానాన్నైనా సరే వాళ్ళు ఎయిర్ ఫోర్స్ 1 అనే వ్యవహరిస్తారు. ఇక ఎయిర్ ఫోర్స్ 1 అండి ప్రస్తుతం ఇండియాకు వస్తున్నది బోయింగ్ 747-200. ఈ వాహనంలో డొనాల్డ్ ట్రంప్ గారు ఇండియాకు రాబోతున్నారు. ఇక ఎయిర్ ఫోర్స్ 1 ఈ విమానం మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి అక్షరాలుంటాయి. అలాగే అమెరికా జాతీయ జెండా దాని గుర్తు కూడా ఈ విమానం మీద ఉంటుంది. ఇక ఎయిర్ ఫోర్స్ 1 అండి అణ్వాయుధాలను ఎవరైనా సరే ప్రయోగిస్తే ఈ విమానం మీద దాన్ని కూడా తట్టుకునే సామర్థ్యం ఈ విమానానికి ఉంది. ఆ స్థాయిలో సెక్యూరిటీ ఉంటుంది విమానానికి. ఆ స్థాయిలో ఈ విమానాన్ని డిజైన్ చేశారు. ఇక ఎయిర్ ఫోర్స్ 1లో అండి 4 జెట్ ఇంజన్స్ ఉంటాయి. సో ఎయిర్ ఫోర్స్ 1లో ఏ ఇంజన్ సమస్య వచ్చినా సరే ఇది నడుస్తూనే ఉంటుంది. 4 జెట్ ఇంజన్స్ సమస్య వచ్చే పరిస్థితి ఎప్పుడూ రాదు. ఇక ఎయిర్ ఫోర్స్ 1 గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఎయిర్ ఫోర్స్ 1లో 70 మంది దాకా సిబ్బంది కూర్చోవచ్చు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర సిబ్బంది కూడా ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉంటారు. దీని కిందకు దింపి ఇంధనాన్ని నింపాల్సిన అవసరం లేదు. గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం దీనికి ఉంది. మరో ఫ్లైట్ దీనికి ప్యారలల్గా ప్రయాణం చేస్తూ ఈ విమానంలోకి ఇంధనాన్ని నింపుతుంది. ఆ స్థాయిలో ఇది డిజైన్ చేయబడి ఉంది. సో ఒక్కసారి అండి అమెరికా అధ్యక్షుడు ఈ విమానంలోకి ఎక్కి కూర్చున్న తర్వాత, ఈ విమానం ఎగిరిన తర్వాత ఎప్పుడు కిందకి దింపాలనుకుంటే అప్పుడు కిందకి దింపుతారు దీన్ని. ప్రపంచంలో గ్లోబులో ఇది కంటిన్యూగా ప్రయాణం చేస్తూనే ఉండొచ్చు. ఇంధనం అయిపోతుంది అన్న సమస్య లేదు. ఇంధనం ఎప్పుడైనా అయిపోతుంది అని అనిపించినప్పుడల్లా ఒక విమానం వస్తుంది, దీంట్లోకి ఇంధనం నింపుతుంది. ఆ స్థాయిలో ఈ విమానాన్ని డిజైన్ చేశారు. లోపల 4000 స్క్వేర్ ఫీట్ స్థలం ఉంటుంది. ఇక అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్లో ఏమేం సదుపాయాలు ఉన్నాయో దాదాపు అలాంటి సదుపాయాలన్నీ ఈ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఉంచారు. అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన అధ్యక్ష కార్యాలయం అని చెప్పి ఒక గది ఉంటుంది ఈ విమానంలో. అధ్యక్షుడికి పర్సనల్ జిమ్ ఉంటుంది. ఆయన వాడే ఎక్విప్మెంట్ అన్నీ ఈ ఫ్లైట్లో ఉంటాయి. అలాగే ఫ్లైట్లో కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది, డైనింగ్ రూమ్ ఉంది, అత్యాధునిక సమాచార వ్యవస్థ ఈ విమానంలో ఉంది. సిబ్బంది ఉండడం కోసం విడిగా లాంజ్ ఉంది. విమానం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆయన కార్యాలయంలో కూర్చొని ఆయన పని చేసుకుంటూ ఉంటారు, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, విమానంలోంచే కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, పని నడుస్తూ ఉంటుంది. ప్రయాణం చేయగలిగేది 70 మంది అయినా ఒకేసారి 100 మందికి వంట చేయగలిగే సదుపాయం కిచెన్ ఇందులో ఉంది. ఇక ఎయిర్ ఫోర్స్ 1లో అత్యంత అధునాతనమైన వైద్య పరికరాలతో ఒక చిన్న హాస్పిటల్ లాంటిది ఉంటుంది. ఇక వైద్యుడు కూడా అందుబాటులో ఉంటాడు. ట్రంప్ గారు వాడే అతి ముఖ్యమైనటువంటి వాహనాల్లో ఈ 3 ఉంటాయి. బీస్ట్ కారు, ఎయిర్ ఫోర్స్ 1 విమానం, మెరైన్ 1 హెలికాప్టర్. ఇదండి అమెరికా అధ్యక్షుడి హోదా, ఇదండి అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ, ఇది అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెంట తీసుకొచ్చే వాహనాలు. టీమిక్స్టర్ ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి రాబోతున్నారు. ఆయన మరి ఏమేం మాట్లాడతారో, ఏమేం నిర్ణయాలు తీసుకోబోతున్నారో, మరి నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారో, ఏమేం జరగబోతోందో వాటికి సంబంధించిన వివరాలు, విశ్లేషణలు అవన్నీ టీమిక్స్టర్ ఛానల్లో మీకు అందుతాయి. వెంటనే సబ్స్క్రైబ్ అవుతారని ఆశిస్తున్నాం. అలాగే టీఆర్పీ అంటే ఏమిటి, ఒక ఛానల్లో టీఆర్పీని ఎలా లెక్కిస్తారు, టీఆర్పీ వల్ల లాభాలేంటి, అవన్నీ కూడా ఒక క్లాస్ రూపంలో చెప్పి టీమిక్స్టర్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు టీఆర్పీ మీద పూర్తి అవగాహన వస్తుంది. తప్పకుండా ఆ వీడియో చూస్తారని ఆశిస్తున్నాం. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. అలాగే ఈ వీడియో కింద కామెంట్స్లో పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా లింక్ ఉంటుంది. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.